హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. వీడు మా తమ్ముడు, కానీ తోడబుట్టలేదు, పెంచుకున్నాం, దొరికాడు వీడు మాకు. అన్నవరం మెట్ల మీద దొరికాడు ఫ్రెండ్స్. నాకు అప్పుడు ఒక 2 years ఉండుంటాయి, 2-3 years ఉండుంటాయి. అప్పుడే పుట్టి మెట్ల మీద దొరికితే మా మమ్మీ పెంచుకుందాం అని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. గోల్డ్ కూడా కొన్నాం ఫ్రెండ్స్, పెంచుకున్నాడు అయినా సరే. జోక్స్ ఏ పార్ట్, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అన్నమాట. సో మనం పండగతో బయటకు వెళ్ళి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కుదరదు కాబట్టి పండగ రోజు ఇంట్లోనే ఉండాలి కాబట్టి సో ఇంట్లో వ్లాగింగ్ అంతా నేను షూట్ చేశాను అనమాట. మా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా మీ సంక్రాంతి కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మార్నింగ్ లేచి నా సంక్రాంతి ఇలా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇల్లు శుభ్రం చేసుకొని హెడ్ బాత్స్ చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంకా అమ్మ పూజ స్టార్ట్ చేసింది. పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు కదా సంక్రాంతికి. సో అలా పెద్దవాళ్ళకి మనం కొనుక్కున్న ఇంట్లో వాళ్ళకి కొనుక్కున్న కొత్త బట్టలకి అలా పసుపు ఎడ్జస్ట్లో పెడుతుంది. పూజ స్టార్ట్ చేసింది అనమాట మమ్మీ అయితే. సో నేను ఇంకా పండగ అంటే చాలామంది సొంత ఊర్లు వెళ్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి నేను వేరే ఊరు ఎక్కడికి వెళ్ళలేదు, వైజాగ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ నాకు ఇష్టం అన్నమాట, అలా ఊరు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని రావడం అనేది నాకు చాలా ఇష్టము. ఆ ఛాన్స్ ఎప్పుడూ లేదు. సో ఇక వైజాగ్లోనే సంక్రాంతి అన్నమాట. సంక్రాంతి రోజు మాత్రమే ఇంట్లో అందరూ ఉన్నట్టు అనిపించింది నాకు. ఒకరుంటే ఒకరుండరు ఇంట్లో ఎప్పుడు. బట్ ఈరోజు ఫుల్ ఫ్యామిలీని చూసుకున్నాను నేను. యాక్చువల్గా నేనే ఉండను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మన ఛానల్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ అందరూ ఉన్నా నేనే ఇంట్లో ఎక్కువగా ఉండను. ఈరోజు ఏంటనేసి అంటే బ్రోస్, అమ్మ, నేను మొత్తం 4 members కూడా ఇంట్లోనే ఉన్నాము. సో హ్యాపీ, బాగుంటుంది, ఇలా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాము, బయటికి కూడా వెళ్ళాలి కదా. అండ్ ఈరోజంతా కూడా మొత్తం ఫ్యామిలీ టైమే. సో ఫస్ట్ మార్నింగ్ పూజ అయిన తర్వాత ఇంకా కుకింగ్ కూడా చేసాము. ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి ఫుడ్ పెడతారు కదా, లైక్ రైస్, పప్పు అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా చేసిన. చిన్నప్పటి నుంచి ఇంతే ఫ్రెండ్స్, ఏమీ మారలేదు, అసలు ఏమీ చేంజ్ కాలేదు. ఇదే రొటీన్గా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ పెద్దవాళ్ళకి మడపల పైన అరిటాకు పైన పెట్టడానికి కర్రీ చేస్తుందన్నమాట మమ్మీ. అండ్ ఇదేంటో తెలుసా, అస్సలు ఆయిల్లో ఫ్రై చేయరంట. అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసేసి కారం, సాల్ట్ వేసేసి అండ్ ఆయిల్ కూడా యూస్ చేసిన ఆయిల్ కాకుండా ప్యాకెట్లో కొత్తగా ఓపెన్ చేసిన ఆయిల్ వేసి అండ్ కారం కూడా మిల్లు నుంచి ఆడిపించిన కారం తీసుకొచ్చి అసలు ఇంట్లోకి యూజ్ చేయకుండా ఫస్ట్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా ఆ కర్రీలో వేసి కర్రీ చేస్తారనమాట. ఇదే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, ఇంకా కలగూర అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, అసలు ఆయిల్లో ఫ్రైయే చేయరంట. నేను అడిగాను మళ్ళీ. సో ఇలాగే అన్నీ కలిపి పెట్టేయాలి, కర్రీ ఫ్రై చేయకూడదు అని చెప్పింది మమ్మీ. అండ్ మా బాబాయ్ వచ్చాడు. కింద హౌస్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటాము, పైన మేము ఉంటాం అనమాట. మా డాడీకి ఓన్ బ్రదర్ అయితే నాకు డ్రెస్ కొనుక్కోమని మనీ ఇస్తున్నారనమాట. నేనేదో వచ్చారు కదా అని ఆట పట్టించడానికి వీడియో తీస్తున్నాను. పంచి కట్టారు, షర్ట్ వేసారు, అబ్బా పొలిటీషియన్లో భలే ఉన్నారు అని చెప్పేసి నేను వెట్టకారంగా వీడియో తీస్తుంటుంటే సడన్గా మనీ తీసి ఇచ్చారనమాట, డ్రెస్ కొనుక్కో అని చెప్పేసి. సో స్వీట్ కదా. అంతే, డాడీ లేరు కాబట్టి డాడీ ప్లేస్లో. అండ్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి చిన్నోడు, నా కజిన్ బ్రదర్ అశ్వంత్ వాడు. సో ఇక్కడ నేను వచ్చి కొత్తగా ఈ దండలు తీసుకుందంట మమ్మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు. చిన్న చిన్న మేకలు అటు ఇటు కొట్టేసి అలా అరేంజ్ చేస్తానమాట. బాగుంది కదా. షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళకి ఏమేమి వేస్తారు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ ఈ అట్టులు, ఇంకా దాల్, పప్పు రైస్ వేస్తారనమాట. సో అందుకే ఆ మడపల పైకి నేను
అట్లు వేస్తున్నాననమాట. ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత రెడీ అయిపోదామని చెప్పేసి అరేంజ్ చేసుకుంటున్నాను. తమ్ముడు వాళ్ళైతే ఇంకా కొత్త డ్రెసెస్ అవి వేసుకున్నారు. నేను మాత్రం శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి రోజు కూడా శారీ కట్టకపోతే ఇంకెప్పుడు ఆడపిల్లలా రెడీ అవుతావు అని చెప్పేసి ఇంట్లో మనకి ఫుల్ టార్చర్ ఉంటుంది. మమ్మీ శారీ కట్టుకోమందని చెప్పేసి ఇంకా కట్టుకున్నాను. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను, పట్టు టైప్. సో ఇదనమాట ఆ శారీ రెడీ. ఇది పిన్ని వాళ్ళ ఇల్లు, కింద హౌస్ అనమాట. సో ఏంటంటే అక్కడ పైన పెద్దలకి అక్కడ దండం పెట్టేసుకొని కింద కూడా పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవడానికి తమ్ముడు వాళ్ళు కిందకు వచ్చారు. సో ఇంకా ప్రతిదీ కూడా నేను అలా క్యాప్చర్ చేశాను. అండ్ అంటే నానమ్మ తాతయ్య ఇంకా పైన కింద కూడా దేవుడికి పెడతారు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికి. సో బాబాయ్ వాళ్ళు నానమ్మ తాతయ్యకి పెడతారు, అమ్మ కూడా నానమ్మ తాతయ్యకి పెడుతుంది. సేమ్ ఇంకా ఒకటే ఫ్యామిలీ కాబట్టి. అండ్ నాకు 4 బ్రదర్స్, 2 కజిన్స్, 2 ఓన్ బ్రదర్స్ అనమాట. సో ఇంకా పైన కూడా దండం పెట్టుకోవడానికి వచ్చారు. ఫ్యామిలీ అందరూ చక్కగా ఒకటే ప్లేస్లో ఉంటే చాలా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ మీట్. సో మమ్మీని ఏడిపిస్తున్నాడు వాడు. మా పెద్దమ్మ మంచి శారీ కట్టింది, బ్లూ కలర్ అంచు వచ్చింది, పళ్ళు వచ్చింది అనుకుంటా. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని వచ్చారనమాట. నేను అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. నేను కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాను కదా గైస్ శారీలో. డ్రెస్సెస్లో కంటే శారీలో కొంచెం బొద్దుగా ఉంటాను నేను. బొద్దుగా కాదులేండి, కొంచెం లావ్ అవుతున్నాను, డైట్ చేస్తాను. ఇంకా బాబాయ్ వచ్చి ఫస్ట్ అయితే సాంబ్రాణి వేశారు. చూసారా ఆ టెక్నాలజీ, చూసారా ఆ ఐడియా, చూసారా? మరి మామూలుగా ఉండదు మన వాళ్ళతో. సాంబ్రాణి వేయడానికి అది ముట్టుకోవట్లేదు, అంటుకోవట్లేదు అగ్గి అని చెప్పేసి అలా ఫ్యాన్ పెట్టిన తర్వాత కొంచెం బాగా అయ్యిందనమాట. రెడ్గా వచ్చినాయి నిప్పులు, అగ్గి నిప్పులు వచ్చినాయి. సో ఇప్పుడు అందులో సాంబ్రాణి వేసి ఒక్కొక్కరు వెళ్ళి పెద్దవాళ్ళకి దండం పెట్టుకున్నారు దేవునికి. నా తర్వాత పెద్ద తమ్ముడు, నా తర్వాత అనమాట. 2 ఇయర్స్ గ్యాప్ వానికి వీనికి, 1 మంత్ గ్యాప్ అంతే. బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెద్దవాడు వీడు. నా పేరు ఈశ్వరి కదా, వాడి పేరు ఈశ్వర్ అనమాట. సో వాడి తర్వాత వీడు 2 ఇయర్స్ గ్యాప్ అనమాట. సో వీడికి 1 మంత్ అలా గ్యాప్ ఉంటుంది. 1 మంత్ ఆర్ 1 వీక్ సంథింగ్ గ్యాప్ ఉంది. వీడు బాబాయ్ వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. అట్లా. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై ఫ్యామిలీ టు యూ గైస్. ఎలా అనిపించింది? నా ఫ్యామిలీలో 4 బ్రదర్సే, నేను ఒక్కదాన్ని ఆడపిల్లను అనమాట. వాళ్ళందరికంటే నేనే పెద్దదాన్ని. నా తర్వాత 2 ఇయర్స్ గ్యాప్తో వాళ్ళు పుట్టారనమాట. ఇద్దరు 2 ఇయర్స్ గ్యాప్, ఇంకో ఇద్దరికేమో 4 ఇయర్స్ గ్యాప్. మేము 5 మెంబర్స్. మా డాడీ వాళ్ళు ఇద్దరు, బాబాయ్ డాడీ. సో బాబాయ్కి 2 అబ్బాయిలు, డాడీకేమో నేను ఆడపిల్లని, ఇంకో 2 అబ్బాయిలు అనమాట. సో మేము 5 మెంబర్స్. సో మార్నింగ్ అంతా అట్లా అయింది కదా. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి బయట కూర్చున్నాం. అట్లా ఎక్కడికంటే టెంపుల్కే ఈవినింగ్ కూడా. సో ఇక్కడ చిన్న జాతరలో జరుగుతుంది వైజాగ్ మధురవాడ దగ్గర, గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఇలా జాతర జరుగుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. సో మా ఊర్లో వాళ్ళే ఆ టెంపుల్ కట్టించారని చెప్పేసి కొంచెం ఆనవాయితీగా ఎవ్రీ ఇయర్ పొంగల్ రోజు ఆ టెంపుల్ విజిట్కి వెళ్తూ ఉంటారనమాట.
సో అట్లా టెంపుల్ విజిట్కి వచ్చాము. అండ్ ఈ ప్రోగ్రామ్ చూసారా, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు నేను చూశానమాట. సో మీకు కొంచెం చూసినట్టు ఉంటుంది. చాలా ఇయర్స్, నాకు తెలిసి మీరు కూడా అలానే చాలా ఇయర్స్ తర్వాత చూస్తారు అని చెప్పేసి తీసానమాట అట్లా. అండ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ అన్ని దేవునికి పూజకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు మమ్మీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇది ఆన్ ద వే టు టెంపుల్ అనమాట. సో ఐ థింక్ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఐ విల్ గో టు చర్చ్ కాబట్టి ఐ వోంట్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్, బట్ ఐ విల్ బిలీవ్ ఎవ్రీథింగ్. ఓకే, మళ్ళీ బ్యాడ్ వద్దు మనకి. సో ఇదే ఆ టెంపుల్ అనమాట. సో మేముండే మా నేటివ్ ఓన్ లైక్ ప్లేస్లో ఉండే వాళ్ళు అది కన్స్ట్రక్ట్ చేశారనమాట. అయ్యి బాబోయ్, ఏంటి నేను అసలు మాట్లాడలేకపోతున్నాను. ఇగ్నోర్ ఇట్ గైస్, ఇగ్నోర్ ఇట్. ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత బయట జాతరలో ఇలా అన్ని సేల్ చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ చూసుకుంటా మొత్తం జాతర అంతా ఒకసారి తిరిగేసాము. ఇది అయిన తర్వాత ఫుడ్ తిందామని ఈటర్ స్టాప్స్కి వచ్చామన్నమాట. ఈటర్ స్టాప్ ఉంటుంది కదా మనకి వైజాగ్ వల్ల అయితే ఐడియా ఉండనే ఉంటుంది. మధురవాడ ఎస్టీబీఎల్ సినిమా థియేటర్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఈటర్ స్టాప్కి అయితే వచ్చాము. మనకి మన పెట్ లియో ఉంది కదా, లియోకి ఇది పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను. బట్ తమ్ముడు వాళ్ళు వద్దన్నారని తీసుకోలేదన్నమాట. లియోకి పెడితే క్యూట్గా ఉంటుంది కదా ఈ లైటింగ్తో, నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ ఈటర్ స్టాప్కి అయితే వచ్చాము. ఈరోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఇక్కడైతే వెజ్ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ మూవీ కూడా ఇక్కడే ఎస్టీబీఎల్ థియేటర్లోనే డాకు మహారాజ్ మూవీకి టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడే ఫుడ్ తిని వెంటనే అక్కడి నుంచి అక్కడికి అలా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళి మూవీ చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఈటర్ స్టాప్కి అయితే వచ్చాం అనమాట. ఇది మధురవాడ గైస్. సో అందరికీ ఎంటర్ అయ్యేటప్పుడు హాయ్ చెప్పి ఎంటర్ అవ్వమని చెప్పాను. పెద్ద తమ్ముడు వాడు. అండ్ ఈటర్ స్టాప్లో అంబియన్స్ అయితే చాలా చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా బాగుంటుందన్నమాట. సో మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈటర్ స్టాప్లో అంబియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఫుడ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఫుడ్ తినేటప్పుడు నేనేం తీయలేదన్నమాట. లైక్ ఫుడ్ అది అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. లైక్ కాజు టొమాటో కర్రీ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, అండ్ ఒక మష్రూమ్ బిర్యానీ ఒకటి లిటిల్ డిసప్పాయింట్ చేసింది, కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బటర్ నాన్స్ కానీ, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కానీ అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అండ్ మేము తర్వాత ఇక్కడ డిజర్ట్ రసమలై కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ట్రై చేయండి గైస్, ఓకేనా? అండ్ ఇంకా మూవీకి ఒక 10-15 మినిట్స్ ఉందని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారు, చిన్నపిల్లలు అయిపోయారు అన్నమాట. ఈ మెరీగో రౌండ్ దగ్గర తిరిగారు. సో లైక్ డే అంతా మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్ టు నైట్ వీ హ్యాడ్ అ లాట్ గ్రేట్ టైం అనమాట. ఓకే, దెన్ ఇక్కడ ఆడుకొని తర్వాత మూవీకి అయితే వచ్చేసాము. డాకు మహారాజ్ లిటిల్ ల్యాగ్ అనిపించింది, కానీ మూవీ కూడా బాగుంది గైస్. సో ఈ సంక్రాంతికి మీరు ఏ మూవీ చూశారు? నేను అడిగినవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? సో మా వాళ్ళు మూవీకి వెళ్తున్నారు. అండ్ వీడు ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ అనుకుంటూ కాల్ మాట్లాడుకుంటున్నాడు. ఆఫీస్ కాల్ అంటాడు, నాకేమో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడేమో అని డౌట్ అన్నమాట. చూసారా, ఎక్కడ చూసినా కాలే. ఆ బడ్స్ పెట్టుకొని మాట్లాడతాడు డౌట్ రాకుండా. సో ఇక మూవీకి అయితే వెళ్ళాం గైస్. చెప్పాను కదా, మూవీ రివ్యూ అయితే కనుక లిటిల్ ల్యాగ్ ఉంది, కానీ మూవీ బాగుంది. యాక్షన్ మూవీ, ఎక్కువగా సెంటిమెంట్ ఉన్నా కూడా యాక్షన్ మూవీ అనిపించింది. సో దెన్ మా తమ్ముడు ఫ్రెండ్ తను. అండ్ ఫ్యామిలీకి అందరికీ హాయ్ చెప్పమంటే ఒకసారి.
సో అది గైస్ సంక్రాంతి వ్లాగ్ అయితే డే అంతా మేము అట్లా స్పెండ్ చేసాము. మీ సంక్రాంతి కూడా ఎలా జరిగిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. మరో వ్లాగ్తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. See you all in the next vlog.